ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్స్ యుగం. సంప్రదాయ ఆహారాలకు బదులుగా రెడీమేడ్, కృత్రిమ ఆహారాల్ని తీసుకోవటం ఎక్కువైంది. ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగస్తులైతే వండుకోవటం తక్కువ. ఇక పిల్లలకైతే రోజంతా ఏదో ఒక చిరుతిండి ఉండాల్సిందే. అయితే ఇలా ఫాస్ట్ ఫుడ్స్కి, రెడీమేడ్ ఆహారాలకు అతిగా అలవాటు పడటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని చెబుతారు పోషకాహార నిపుణులు. ఫాస్ట్ ఫుడ్స్ ఆహారాన్ని అతిగా తీసుకోవటం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఇంకా స్విగ్గీలు, జొమాటోలు వచ్చిన తర్వాత అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. అవి బయటికి కూడా వెళ్ళాల్సిన పని లేదు, అన్నీ ఇంటికే వస్తున్నాయి. సో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి. యాక్చువల్గా చాలామందికి ఫాస్ట్ ఫుడ్స్లో ఏం చేస్తారు, ఏం వేసి కుక్ చేస్తారు అనేది చాలా అవగాహన ఉండదో, మరి అవగాహన ఉండి కూడా వాటి వైపు వెళ్తారో తెలియదు. కానీ బట్ ఫాస్ట్ ఫుడ్స్ మాత్రము ఎంత తక్కువ అంటే మనకి ఎప్పుడైనా అకేషనల్గా తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్స్ తినటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అన్హెల్దీ ఆయిల్స్ యూస్ చేస్తారు, ప్లస్ వాడిన నూనెలే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. తర్వాత ఫుడ్ కలర్స్ పర్మిటెడ్ ఫుడ్ కలర్స్, నాన్ పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ ఉంటాయి. కొంతవరకు పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ వరకే వాడతారని నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఏ కలర్స్ పడితే ఆ కలర్స్ వాడతారు. దాని మూలాన క్యాన్సర్ లాంటివి పెద్ద జబ్బులు రావచ్చు, చిన్న చిన్న ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్టమక్ అప్సెట్ అవ్వచ్చు, మూడ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఫాస్ట్ ఫుడ్స్లో వాడే కలర్స్ మూలాన సోడియం, సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తారు. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్లో అయితే చెప్పాలంటే ఎంసీజీ అంటే ఒక మోనోసోడియం గ్లూటమేట్ అనేది బ్యాన్ చేశారు. అది కంపల్సరీ వీళ్ళు టేస్ట్ ఎన్హాన్స్ అవ్వటానికి యూజ్ చేస్తున్నారు. ప్రతి చైనీస్ ఫుడ్స్లో అయితే చాలా విరివిగా వాడుతుంటారు. దాని మూలాన చాలా ఆరోగ్యానికి నష్టం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ఎజినోమోటో, ఈ ఎంసీజీ యూజ్ చేసేవి, అసలు ఎంఎస్జీ యూజ్ చేసేవి, తర్వాత ఎజినోమోటోవి అస్సలు వాడకూడదండి. ఫుడ్ కలర్స్ ఉంటాయి కాబట్టి మన ఫాస్ట్ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత మనం బయట ఏదైతే తినాలనుకుంటున్నామో అది ఇంట్లోనే చేసుకోవటానికి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా చేయాలంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. మనం హెల్తీగా చేసుకోవచ్చు ఇంట్లో. అదే బయటికి వెళ్ళి మనం తినాలనుకునేవి తింటే కనుక ఖచ్చితంగా ఆరోగ్యానికి చాలా దుష్పరిమాణాలు వస్తాయి. మొదటి దుష్పరిమాణం అయితే బీపీ, బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతున్నాయి, వెయిట్ పెరుగుతున్నారు. తర్వాత వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు అబ్నార్మల్గా తయారవటమే కాకుండా చాలామందికి దానికి ఎడిక్ట్ అయిపోయి సైకలాజికల్గా కూడా వాళ్ళ అబ్నార్మాలిటీ అనేది మెంటల్గా కూడా వస్తుంది అన్నమాట వీటి మూలాన. సో ఎంత తక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది.